ప్రాంతంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. వారి కన్నీరు తొడవబడుతుంది. వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 9949957242. నేత్రాశ కలిగిన మనిషి కంట సంతోషాన్ని కోల్పోతాడంట. ఆ మాటని మనము 1 రాజులు 21వ అధ్యాయంలో చూస్తే, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో అక్కడ మనకి నాబోతు ఆహాబు మనకి కనబడతారు. వచనమును 7వ వచనమును చదువుకుందాం. అందుకతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము. ఈయనకి ఎక్కడ సంతోషం పోయిందంట? ద్రాక్ష తోటని, నాబోతు యొక్క ద్రాక్ష తోటని చూసిన తర్వాత మనస్సులో సంతోషము పోయింది. నేత్రాశ అనేది మనుష్యులని పడద్రోయడానికి ఇది కూడా ఒక మార్గం. మనకి లేనిది వేరే వారికి ఉన్నది కావాలని కోరుకుంటూ ఉంటారు చాలామంది. ఈ నాబోతుకి వారి తండ్రుల పిత్రార్జితం అంటే తాతల తండ్రుల యొక్క ఆస్తి, ఒక్కటే ఒక పొలం ఉంది. కానీ ఆహాబుకి ఆయన దేశములో ఉన్న భూములన్నీ కూడా ఆయనవే. ఈ ఆహాబుకి నాబోతు యొక్క ద్రాక్ష తోట అంటే చాలా అందంగా కనబడిందంట. ద్రాక్ష తోటని ఇశ్రాయేలు దేశంలో మనము ఎలా అయితే వరిని, కందులని పండిస్తామో, అంటే సంవత్సరం అంతటికి జీవనాధారంలాగా మనము ఎలా అయితే పండించుకుంటామో, ద్రాక్ష తోటల్ని కూడా వారు జీవనాధారంగా పెట్టుకుంటారు. ఆ జీవనాధారమైన నాబోతు యొక్క ద్రాక్ష తోటను చూసిన తర్వాత ఆహాబు మనసులో సంతోషము పోయింది. ఆయనేమో తన కుటుంబ పోషణ కోసం ఆ తోటని పెంచుకుంటున్నాడు, తోటలో ఫలాలని కోసుకుంటూ ఉన్నాడు. ఆహాబుకి దేనికి కావాలంట? కూర మొక్కలకి ఆ తోట కావాలంట. అంటే ఆకుకూరలు పండించుకోవడానికి ఆ తోట కావాలి. ఆకుకూరలు ఏం చేస్తాం? ఒకసారి విత్తనాలు చల్లితే 3 నెలలకి లేకపోతే నెలన్నరకి కాపు వచ్చేస్తుంది. ఆకుకూరలు కోసేసిన తర్వాత మరలా వేసుకోవచ్చు. కానీ ద్రాక్ష తోట అలా రాదు. ఒకసారి ఆ ద్రాక్ష చెట్టుని నాటిన తర్వాత ఆ చెట్టు యొక్క ఫలము కోసము రైతు కనీసం 3 సంవత్సరాలు ఎదురు చూడాలి. ఆ 3 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ప్రతి సంవత్సరము ఒక్కసారే ఒకే పంట వస్తుంది. ఆ ద్రాక్ష తోటని శ్రేష్టంగా భావించాడు నాబోతు. అది తన తల్లిదండ్రులు తనకిచ్చిన బహుమానం అనుకొని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. అది రాజుకు దేనికి కావాలంట? రోజువారి అవసరాలు తీరడానికి, అప్పటికప్పుడు ఆయనకి అవసరము తీరడానికి కూర మొక్కలు వేసుకోవడానికి కావాలి. నాబోతుని పిలిచి అడిగితే, నాకు ఉన్నది ఒకటే ఒక పొలం,
దానిని నేను నీకు ఇవ్వలేను అనిన వెంటనే ఆహాబు మనసంతా ఏమైపోయిందట, పాడైపోయిందట. నేత్రాశ మన సంతోషాన్ని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. ప్రతి దానిని ఆశపడుద్ది కన్ను. లోకములో ఒక మాట ఉంటుంది, కన్ను వెళ్ళిన ప్రతి చోటికి అంట మనస్సు వెళ్ళకూడదంట. కళ్ళు అన్నీ చూస్తాయి కానీ ఆ చూసిన ప్రాంతములోనికి మనస్సు వెళ్ళకూడదు. మనస్సు వెళితే మన సంతోషం అంతా కూడా ఆవిరైపోతుంది. ఆహాబుకి దేశములో అన్ని ఎకరాలు ఉన్నా, అంత భూమి ఉన్నా, ఆ రాజ్యానికి ఈయన రాజైన యెజెబెల్ అంటుంది, ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలన చేయడం లేదా, ఆ భూమి నీది కాదా అని వద్దులయ్యా అని చెప్పవలసిన ఈమె భర్తకి ఏం చెబుతుంది, ఎలాగైనా నేను నీకు అది తెచ్చిస్తా. ఎందుకంటే ఈయన అన్నం తినకుండా మూతి ముడుచుకొని కూర్చున్నాడంట. చాలామందికి అలకొస్తే అన్నం తినరు. వాళ్ళకి కావాలనుకున్నది, వాళ్ళు కోరుకున్నది దొరకకపోతే అన్నము తినరు, అలిగి కూర్చుంటారు. ఎవరి మనస్సు అంటే ఇది? ఆహాబు మనస్సు. ఆహారం మీద అలగడం ఎందుకు? చక్కగా ఆహారము తినాలి, ఇంకొక పని కోసం వెళ్ళిపోవాలి. నేత్రాశ మనుషుల యొక్క మనస్సును పాడు చేస్తూ ఉంది. దేనికంట? ఆ మనస్సుకి అతని యొక్క హృదయం అనే పురమునకు ప్రాకారము లేకపోవడాన్ని బట్టి, ఆ ప్రాకారము పడిపోయింది కాబట్టి ఏది ఆశపడాలో ఏది ఆశపడకూడదో అని ఆహాబు గ్రహించడం లేదు. కోరుకుంటూ ఉన్నాడు, ఎలా అయినా తన కోరిక నెరవేర్చుకోవాలి అని నీతిమంతుడైన నాబోతు రక్తమును నేలకి ఒలికించాడంట ఆహాబు. ఆ పొలము తీసుకున్నప్పటి నుండి ఆహాబుకి సంతోషము లేదు. ఆ పొలము తీసుకుంటే సంతోషంగా ఉంటాననుకున్నాడు. ఆ పొలములో ఆనందంగా నా ఇంటి లేకపోతే తన గృహ అవసరాల కోసము కూర మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. కానీ నీతిమంతుని రక్తము ఎప్పుడైతే భూమి మీద చిందించిందో ఆ రక్తము యెజెబెలు మరణానికి, ఆహాబు మరణానికి కారణమైంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేత్రాశ అనేది నాలో నుండి పుట్టినది కాదు, అది నా ద్వారా వచ్చింది కాదు. కాబట్టి ప్రాకారము లేని పురము ఎలా అయితే పాడైపోద్దో, మనస్సును అణుచుకోలేని నేత్రాశ కూడా మనుషుల యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. దానికి ఆయన అంటున్నాడు, యోబు గ్రంథము 31:1 ఒక మాట యోబు అంటాడు, ఆయనకు ఒక శోధన. ఏమిటా శోధన అంటే, ఆయన కన్నులతో ఏం చేస్తున్నాడంట, నిబంధన చేసుకుంటున్నాడంట. కన్యకలను నేనేలా చూడను. కన్ను, బైబిల్లో ఒక మాట ఉంటుంది, కన్ను చెడినదైతే దేహమంతా కూడా చెడును. నేత్రాశ అనేది ఆహాబుకి ఒకలాగా ఉంటే, యోబు నేత్రాశను జయించాడు. హల్లెలూయా. ఆహాబేమో శాపగ్రస్తుడిగా మరణించాడు. యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు కాబట్టి పోగొట్టుకున్నదంతయు దేవుని దగ్గర నుండి తిరిగి రెండంతలుగా పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవుని నుండి వచ్చినవి ఆయన మనకు బహుమానములను ఇచ్చేవిగా ఉంటాయి. కానీ దేవుని నుండి వచ్చిన ఏ ఆశీర్వాదమైన రెండంతలుగా మనల్ని నిలబెడుతుంది.
అపవాది ద్వారా వచ్చిన నేత్రాశ మనుష్యుని యొక్క మనస్సును పాడు చేస్తుంది. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. వారి కన్నీరు తొడవబడుతుంది. వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 9949957242. 2 సంవత్సరాల నుంచి డబ్బులు పట్టడం లేదు, అమ్మఒడి పట్టడం. ఏసయ్యా మరి బిడ్డకి డబ్బులు కనబడితే నేను కానుకెత్తానయ్యా నొప్పుకున్నా. పాస్టర్ గారికి అయ్యా మరి బిడ్డలకి 2 సంవత్సరాల నుంచి డబ్బులు పడలేదు, ప్రార్థన చెయ్యయ్యా మరి అని చెప్పిన. ఏందమ్మా నీ సమస్య అంటే ఇదయ్యా అంటే ప్రార్థన చేసిండు. అబ్బాయికి ఇద్దరి మీద కలుసుకొని 26,000 వచ్చినాయి. డబ్బులు దేవుడు అనుగ్రహించాడు. 26,000 వచ్చినాయి చేతికి. కానుక 6,000 ఎత్తానని ఒప్పుకున్నా, దేవునికి కానుకిస్తాను 6,000. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. నా మోకాళ్ళు నడుములు నొప్పులు తగ్గితే 7 వారాలు వస్తే తగ్గిపోయింది. ఏ ఊరమ్మ మీది? దరిసే మోకాళ్ళ నొప్పులు నడుములు తగ్గిపోయింది. తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. నాకు కిడ్నీలు నొప్పులుగా ఉండి బాగలేక పేరాయిలు రాసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్లు అన్నీ వచ్చినాయి. నాకు ఏమి ప్రాబ్లం లేదు, ఏమి లేదు. పేరాలు రాసుకున్నావు? పేరాయిలు రాసుకొని హాస్పిటల్కి పోయా. ఏం లేదు, ఇంకా నార్మల్ గా ఉందన్నారు. నార్మల్ లో ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఏ ఊరు మీది? మాది కూర్చోడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. నాకు నడుముల నొప్పులు, కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు. మరి నేను చూపించుకోకుండా భయం పడి ఇంటికి వచ్చేసాను. మరి యేసురక్తం ద్వారాగా నాకు స్వస్థపరిచాయా. మరి నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి నీకు సాక్ష్యం చెప్తాను అని టీవీ పెట్టుకున్నాను. అయ్యగారి వాక్యం బాగా స్పష్టంగా వస్తుంది. నేను అప్పుడే ప్రార్థన చేసుకొని యేసురక్తం రాసుకొని నా తప్పు క్షమించాయని మళ్ళా వందనాలు చెప్పుకొని యేసురక్తం చేసుకొని తాగాను. నాకు తగ్గిపోయినాయి. అమ్మటే స్పష్టపరిచాడు. నేను సాక్ష్యం చెప్తానన్నాను. నాకు తగ్గిపోయినాయి, బాగుంది. జీల తగ్గిపోయిందా? జీల తగ్గిపోయినాయి. కిడ్నీలో రాళ్ళు కూడా నొప్పులు లేవు. ఇప్పుడు అంతా బాగానే స్పష్టం. ఏ ఊరు ఇది? మా దొనకొండ. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. నాకు కీళ్ళ నొప్పులు ఉండేవి. ఇక్కడికి వచ్చినాక అయ్యవారు నొప్పులోళ్ళు లేచి నిలబడమన్నప్పుడు నిలబడ్డా, తగ్గిపోయినాయి. కీళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. అంటే కీళ్ళ నొప్పులు అంటే ఇలా నొప్పులు ఉంటాయి. ఏం లేదు, నొప్పులు ఏం లేవా? ఎదిలించుకొని చూసుకున్నావు, నొప్పులు ఏం లేవు. ఏ ఊరు మీది? మార్కాపురం దగ్గర గుండంచెర్ల. అసలు లేదా నొప్పులు? నమ్మరంట వాళ్ళు ఎవరు. నిజంగా అస్సలు ఎట్లా తగ్గిపోయినాయి? ప్రార్థనలు తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్య మహిమ. 3 రోజుల నుంచి చెయ్యేందో నొప్పి పడుతుంది. తెల్లారులేక వస్తే నెత్తి కూడా దూకోలేదు. తెల్లారులేక తగ్గిపోతే రేపు పోయి ఆ మంగళవారం ప్రార్థన. తగ్గిపోయిందమ్మా చెయ్యి నొప్పి? రాణీలు నెత్తి కూడా. చెయ్యి నొప్పి తగ్గిందా? పైకి లేపి చూపించు. పైకి లేపి. నొప్పి రావట్లేదా? మళ్ళీ ఇంకోసారి నెత్తి కూడా అల్లాడిపోయినాను. అది బంగాళ బండలు గల్లా బాగానే ఉంది. దేవుడికి ఏ సాధ్యం అనుకున్న దేవుడు నాకు సాయం చేస్తూనే ఉండు. ఓకే. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. చెప్పండి. అంతకుముందు నాకు పాములు కల్లోకి వచ్చాయి. పాము కాటేసినట్టుగా వచ్చి నడుము నొప్పులు, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండే. యేసు ప్రభు అంటే అంతకుముందు నాకు నమ్మకం లేదు. మా వారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ వారానికి నాకు అర్థమైపోయింది నడుముల నొప్పి, గుండెల నొప్పి తగ్గిపోయిందమ్మా. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచారు. ఏ ఊరు మీది? సిద్ధనపాలెం నుంచి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభు మీద నమ్మకం వచ్చింది. ఆ బిడ్డలో ఉన్నటువంటి నొప్పులన్నీ తొలగిపోయినాయి. నొప్పి కూడా తగ్గిపోయింది. అందుకని నమ్మకంతోనే 3 వారాల నుండి ఇక్కడికే వస్తున్నాను. మా వారు కూడా వచ్చారా, కుటుంబం వచ్చారు ఇక్కడికి. దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని గట్టి కొట్టాలా. రైట్, నెక్స్ట్ చెప్పమ్మా.
చూసుకో బాబు, అంత ఫుల్గా పెట్టుకో ఫ్రేమ్. ప్రభువా, ఇసుకకు మరణమైన యాదొత్తే గోడ తట్టుకుని వెళ్ళి కదీకారగా 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించిన నా గొప్ప తండ్రి, నాకు ఆయుష్మైన తండ్రి, నాకు మరణమైన శిక్ష వచ్చింది. నేను మంగళవారం ప్రార్థనకు పోయి నేను సాక్ష్యం చెప్పి కానుకోసి వస్తాను, నన్ను బతికియమన్నా, నన్ను బతికిచ్చిండు నా తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. రైట్, తండ్రి నన్ను బతికిచ్చిండు. ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. నెక్స్ట్. రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. వాక్యం నొప్పితో బాధపడుతుంటే తగ్గిపోయింది. ఏమా దేవుడు బాగు చేసిండు. ఏంటది? నడుము నొప్పి. ఏ ఊరు మీది? ఎరానపల్లె. ఎర్రవనపల్లి. 3 వారాల నుంచి వస్తున్నా. ఇప్పుడే తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ప్రార్థన చేస్తుంటే కానీ వెంటనే చూసుకున్నావా? నడువు నొప్పి ఉందో లేదు? లేదా? గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగా. నడుము నొప్పులు తగ్గిపోయినాయి. ఏ ఊరమ్మా మీది? ఇప్పుడే తగ్గిపోయింది. చూసుకున్నావా? వంగి చూసుకున్నావా? నొప్పి లేదా ఇంకా? చూసుకున్నా. కూచిపూడి నుంచి వస్తున్నావు. ఎప్పటి నుంచి ఉంది నొప్పి నీకు? 6 వారాల నుంచి వస్తాను. ఎప్పటి నుంచి ఉంది నొప్పి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 3 సంవత్సరాల నొప్పి ఉంది. ఇప్పుడు తగ్గిపోయింది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. బ్రెయిన్ సోకి వచ్చి నడవలేకపోయిండు. డాక్టర్లు కూడా నమ్మకాలు చెప్పలేము, మేము బతకడు అని చెప్పారు. మా బావ వాళ్ళు ఇక్కడ తెలుసు అంట, ప్రార్థనకు వస్తారు. అక్కడ వస్తే ఏసు రక్తం ఇచ్చారు. అది పూసినాక కొంచెం చెయ్యి కదిలింది. ఎన్ని నుంచి నడవలేకనే పోయిండు. ఇప్పుడు కొంచెం బాగానే నడుస్తుండు. ఏ ఊరు మీది? ఎర్రగొండపాలెం. ఎర్రగొండపాలెం నుంచి వస్తున్నారు. ఆ బిడ్డలు విశ్వాసంతో వచ్చారు. దేవుడు అద్భుతముగా కార్యం చేశాడని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగును. మాకు బాకీలు ఉన్నాయి, అవి తీరాలని మేము వచ్చినాము. వచ్చినాక నా భర్త చేసే ఉద్యోగపరంగా మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించింది దేవుడు. ఇవన్నీ సమస్యలన్నీ తీరిపోతే బియ్యం కట్ట తెచ్చేస్తామని ఒప్పుకున్నాం. అప్పు తీరిపోయినాయా? తీరు. ఏ ఊరు మీది? మల్లవరం. ఎంత బాకీ తీరిపోయింది? 5 లక్షలు. 5 లక్షలు తీరిపోయింది. ఇక్కడికి ఎన్ని వారాల నుంచి వస్తా ఉన్నారు? ఇది 5వ వారం. 5వ వారం. అంతే, ప్రభు సహాయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. మా తలం వల్ల ఒక అతను నా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నేను పోయిన వారం ప్రార్థన చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే అతను డబ్బులు ఇచ్చాడా? ప్రార్థన చేసుకుని వెళ్ళావు, వెంటనే అతను తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఏ ఊరు మీది? తలమల్ల. నేను ఇక్కడ ప్రార్థన చేసుకుని పోయిన. వెరీ గుడ్ వెరీ. ప్రార్థన గొప్ప కార్యం చేసింది. ఒప్పుకోండి. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ప్రైజ్లారన్న, వందనాలకు నీకు, అక్కకు వందనాలన్న. నేను మార్కాపురం నుంచి జమనపల్లి నుంచి వస్తున్నాను. నేను 2 సంవత్సరాల నుంచి అల్లాడుచున్నాను. ఒక కాలు ఒక చెయ్యి, కుడి కాలు కుడి చెయ్యి ఎంతో అల్లాడిపిస్తుంది అన్న. ఇక్కడికి వచ్చినాక ఎందుకు నొప్పి ఏంటికి నొప్పి అని వస్తే ఇక్కడ ప్రార్థన చేపించుకున్నాక పడిపోయినన్నా. దేనికి పడిపోయినా ఏంటికి పడిపోయినా నాకైతే తెలియదన్నా. ఇప్పుడు తల చెయ్యి కాలు ఎలా ఉంది? బాగున్నదన్నా. స్పష్టపరిచినాక తండ్రి నా చిత్తము ప్రభ, నేను 7 వారాలు వచ్చి నీకు నేను నీ బిడ్డలాగా సాక్షి బిడ్డలాగా నిలబడతానన్న. అలాగనే నా జీవితంలో ఎంతో బాధలు ఉంటే ఆ బాధలను తీర్చినాడన్న దేవుడు. తీర్చి నా బిడ్డకైతే కడుపులు నొప్పి అని అల్లాడుచుంటుంటే 5 వారాలు హాస్పిటల్లో ఉంటే ఆ బిడ్డకు ఎందుకు నొప్పి వస్తుందో ఏంటికి నొప్పి వస్తుందో నాకు తెలియదన్న. నేనైతే ఏసురక్తం పూస్తున్నా, మాట్లాడుతున్నా, ఎందుకు ఏసయ్యా నాకు ఎందుకు ఇన్ని బాధలు, నేను ఎందుకు తండ్రి, నేను ఎంత లావనన్నా, నేను ఎందుకు ఏసయ్యా, నేను ఎంత మొరపెట్టలేకపోతున్నాను ప్రభా, నీకెందుకు మొరపెట్టలేకపోతున్నా ప్రభా అనుకున్నా. అయితే నా కుమార్తెకు ప్రేగులో వాపు వచ్చినాదని అన్నారన్న. ఆ బిడ్డకు బాగున్నదన్న. ప్రేమించింది దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయాలా? అది తగ్గిందా? తగ్గిపోయిందా? నాకు తగ్గింది. వాపు తగ్గిపోయింది. ఆ బిడ్డ ప్రేగు వాపు తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. పక్కన నొప్పి చేసి ఏడుతా ఉంటా. తండ్రి దేవుడా, ఈ పక్కన నొప్పి మోకాలు నొప్పి ఏంది తండ్రి దేవుడా. నేను మందిరానికి మంగళవారం ప్రార్థనకు పోయి 5 వారాలు వచ్చి నాకు వచ్చిన సాక్షి చెబుతా నాకు తగ్గిపోయిందా? పక్క నొప్పి, మోకాలు నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడే తగ్గిపోయింది కదా. ఏ ఊరు మీది? గంగారం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. జ్వరం వచ్చింది, ఆ అమ్మాయికి తగ్గిపోయింది. అమ్మాయి కూడా. రైట్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ చిన్న క్లుప్తంగా చెప్తున్నాడమ్మా తొందరగా. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మాది మరిపూడి పొదిలవతల. నాకు ఒంట్లో బాగుంటాలా 20 రోజుల నుంచి అయ్యగారికి ప్రార్థన చేసుకొని ఇప్పుడు బాగుంది. తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. ఆయాసం తగ్గిందా? వచ్చి. ఏ ఊరు మీది? పొదిలి.
3 వారాలు వచ్చి కానుకేసి ఆయాసం తగ్గిపోయింది. తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ. దేవునికి స్తోత్రం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వందనాలు. మా అమ్మాయి బీఈడి చదువుతుంటే పాస్ అయితే ఇక్కడికి వస్తాననుకున్నా, పాస్ అయినాయి అన్నీ. తర్వాత అమ్మాయికి పెళ్ళి కావాలి, పప్పు అన్నాలప్పుడు కొద్దిగా కీడు జరిగింది. అలాంటి కీడు ఏది లేకుండా వివాహం అయితే దర్శిపోయి దేవుడు మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. అమ్మాయికి వివాహం అనుకున్నట్టే దేవుడు చేసిండు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన దీవెనలతో అన్నీ బాగున్నాయి కాబట్టి సాక్ష్యం చెప్పి ప్రార్థన గొప్ప కార్యాలు చేసింది. దేవుడు సమాధాన పరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలన్న. ఈ అబ్బాయికి చెయ్యి ఇరిగిందన్న, 2 రోజులైంది ఇరిగి. బాగా ఈ చెయ్యి వాపుగా ఉబ్బుగా వచ్చింది, అసలు వేళ్ళు కూడా కానరాలేదు. 2 రోజులు ఏడుస్తూ ఉన్నాడు, నొప్పమ్మ నొప్ప. అలా ఏలు పెట్టి ఇలా అన్నా కానీ బిర్రుగా తంతుంది చెయ్యి. ఏడుస్తుంటే 11 గంటలకు నీకు ఫోన్ చేశానన్న. ఆ రోజు ప్రార్థన చేశావు. ప్రార్థన చేసిన 10 నిమిషాలకు అబ్బాయి పడుకున్నాడు. మేము ఎక్కడికన్నా తీసుకెళ్దాం, ఈ కట్టంతా తీసేసి ఏడుస్తున్నాడు కదా 2 రోజుల నుంచి అని మేము అనుకుంటా ఉన్నాము, నేను మా హస్బెండ్. పొద్దున్నే ఉదయాన్నే వచ్చి అమ్మ నా చెయ్యి నొప్పి తగ్గిందమ్మా అని చెయ్యిలా పైకి లేచి చూపించాడన్న. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. ఏ ఊరమ్మ మీది? అలలపాడండి. గట్టిగా యేసయ్యకే మహిమ కలు. వారం నుంచి నాకు నీరసంగా ఉంటున్నది, ఏంటుకోవాలనుకున్నా. సడన్లో నాకైతే మన మైక్యం లేదు, ఏ మైండ్ లేదు. మా కొడుకు కోడలు హాస్పిటల్కి తీసుకుపోయినరు, బాటర్లు పెట్టిండ్రు, సూదులు వేసిండ్రు. 2 రోజులు 3 రోజులు ఉన్నది, 10 రోజులు ఇంట్లో మా గుంటూరు హాస్పిటల్కి రాసి ఇచ్చింది బాడీ కానింగకు. నాకు దాంట్లో తీసుకుపోతానని భయమై నేను పోలే. 10 రోజులు అన్నం లేదు, ఏం లేదు. మా ఇంటి పక్కల మాకు కూతురు అవుతుంది. శనమ్మ నేను పోయినాను మంగళవారం పారాధనకు. అప్పటికి నాకు తెలియదు ఈ పారాధన. రాశనమ్మ పాదం అంటే పోయిన వారం వచ్చిన. ఇంకా తలలో నుంచి కడుపులోకి నొప్పి వచ్చింది. అసలు ఏం చేసుకొని చచ్చిపోదామా అనిపించుండది. ఇంకా వచ్చిపోయినాక నాకు తలలో నొప్పి లేదు, కడుపులో నొప్పి లేదు, బాగా అయింది. తగ్గిపోయింది, పూర్తిగా తగ్గింది, ఏం లేదు, బాగుంది. బస్సులో కూడా కూర్చోలేక దగ్గర పెట్టమ్మా. నడువులో నొప్పులు బాగా, నడువులు బాగా నొప్పులు వచ్చినాయి. పడేలేక మెట్టు గుద్దుకొని నడువులు బాగా నొప్పులు వచ్చినాయి. రెయ్యి పండుకొని ఇంకా అటుబొర్లు ఇటుబొర్లు అస్సలు నిద్రపట్టేది కాదు అయ్యా నడువులు నొప్పులు. ఇప్పుడు ప్రార్థన సూదులు వేసుకున్నా, మందులు వేసుకున్నా, మాత్రలు మింగినా కానీ తగ్గల. కానీ పోయిన వారం అయితే అట్టే నొప్పులతో బాధతో వచ్చిన. పోయిన వారం తగ్గిపోయింది, కొంచెం నొప్పి ఉంటే ఇప్పుడు తగ్గిపోయింది కంప్లీట్గా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మీకు అందరికీ నా వందనాలు. ఇప్పుడు నాకు చాలా నొప్పిగా ఉండింది. బస్ దిగి వచ్చినప్పుడు కూడా నడవలేకపోయినా. అయితే ఇటు వంగి చూసుకున్నా, ఒకసారి నడుము మీద చేయి పెట్టుకొని చూడండి అన్నయ్య గారు అన్నారు. ఆయన నడుము మీద చేయి పెట్టుకున్నా 3 సార్లు ఆమెనన్నా. ఆయన చూద్దామని బైబిల్ తీసుకోవడానికి 3 సార్లు వంగిన. యేసయ్య నా నొప్పిని తీసివేసిండు. యేసయ్య స్తోత్రములు. యేసయ్య ఇప్పుడే నొప్పి తీసివేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని గట్టి కొట్టాలా. హల్లెలూయా. నాకు చెవు నొప్పి పడుతుంటే చెవు బాగా నొప్పి వచ్చింది మొన్న. ఆ నొప్పికి రాత్రి అంతా ఏడ్చుకుంటా యేసయ్య తగ్గిపోయి బాగుంటే ఏసు రక్తం వేసుకొని మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అన్న. తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. హల్లెలూయా. పాపకు కడుపు నొప్పి అని ఎంతో బాధపడుతుందన్న. ఇప్పుడు పేరు చేసినప్పుడు పోయినాదమ్మా అని చెప్పింది. చిన్న పాప 6 సంవత్సరాల పాప, ఈ పాప తగ్గిపోయిందని చెప్పింది. ఇప్పుడు పాపకున్నటువంటి కడుపు నొప్పి ఇప్పుడే తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. సంవత్సరం నుంచి నడుముల నొప్పులు ఇప్పుడు ప్రార్థన చేయాలి అని తగ్గిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఎన్ని నెలల నుంచి ఉందమ్మా నొప్పి? 5-6 నెలల నుంచి. ఇప్పుడు తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. హల్లెలూయా. కొంచెం తగ్గినట్టు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. హల్లెలూయా. నుంచి కాళ్ళు నడుములు నొప్పులు ఉన్నాయి. ఆయన ప్రార్థన చేసిన పాటిగా నడుము మీద చేయి పెట్టుకుని లేకపోతే 3 సార్లు దేవుని స్తోత్రమైన లేక నడుము నొప్పి తగ్గింది. నాకు షుగర్ బీపీ హాస్పిటల్ పోతే కంట్రోల్గా ఉండదని చెప్పిన డాక్టర్. కంట్రోల్లో ఉందన్నారు. ఇప్పుడు నడుము నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. హల్లెలూయా. అందరికి వందనాలు. మా అమ్మాయి చిన్న అమ్మాయి బీఫాం చదివింది, హైదరాబాద్ వెళ్ళింది. మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చూతాను అనుకున్నాను. జాబ్ వచ్చేసింది. జాబ్ కూడా దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం.
మందు మానుకుంటే నేను సాక్ష్యం చూద్దాను. నీ భర్తనమ్మా మందు మానేసుకున్నాడా? గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ కలుగును. దేవునికి వందనాలు, పాస్టర్ వందనాలు. నాకు బాగా పోయిన వారం కడుపులో బాగా నొప్పిగా ఉంది. నేను దేవుడా నేను మంగళవారం ప్రార్థనకి 7 వారాలు నువ్వు వస్తానని ఒప్పుకున్నాను. మరి నాకు ఈ వారం కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే నాకు తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. భర్తకి పోయిన వారం అసలు ఆయాసంగా బాగలేదు. అసలుకి తీసుకొచ్చినాం ఇక్కడికి. ఆయనకు కూడా కొద్దిగా బీపీ అన్ని కంట్రోల్ ఉన్నాయి, థైరాయిడ్ అన్నీ. పోయిన వారం నార్మల్గా వస్తాయి అని చెప్పినావు కదా, అట్లాగే వచ్చినాయి. దేవునికి వందనాలు. నార్మల్ వచ్చినాయి. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. ఉదయం నుంచి కడుపుల నొప్పితో బాధపడుతున్నాను. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాక తగ్గిపోయింది. ఇప్పుడే తగ్గిపోయింది. ఉదయం నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నావు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. కడుపుల నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ కలుగును. నా తలలో ప్రాబ్లం వచ్చింది. నేను ఎంత తిరిగినా తగ్గట్లే. ఒంగోలు మందులు అని కూడా నీ తలలో ఇబ్బంది ఏదో జరిగింది అని భయపించారు నన్ను. నెల నుంచి నేను నొగ్గుపెట్టా, దిగులుపడి ఇక్కడికి వచ్చిపోతున్నా. పాదం చేసుకొని గుంటూరు పోయా. నార్మల్ రిపోర్ట్ వస్తే నేను సాక్షి చెప్పుకున్నాను. నార్మల్ రిపోర్ట్ ఇచ్చాను. నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. నాకు బీపీ పెరిగి తలంతా బరువుగా మెడజీవాలన్నీ నొప్పులుగా ఉంటే అన్నయ్యకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాక ఎమ్మటే తగ్గిపోయింది ఆ తల తిరగటం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. వెంటనే ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. పోయిన వారం అయితే నాకు మంచినీళ్ళు తాగుతున్నా, ఆయాసం, రొప్పు, అన్నం తింటున్నా కానీ అలాగనే ఉంది. నేనైతే యేసయ్యా మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటాను. అయ్యా నాకు ఈ రొప్పు, ఈ ఆయాసం తగ్గి అన్నం తిని మంచినీళ్ళు తాగినా తగ్గితే మంగళవారం ప్రార్థన కాడ సాక్ష్యం చెబుతానని యేసు రక్తం తాగాను, తగ్గిపోయింది. నాకు ఇప్పుడు ఏమీ లేదు. ఇంకొక సాక్ష్యం, నా మనవరాలది పెళ్ళి అయితే పప్పానానికి వస్తుంటే తుఫాను అని చెప్పుకుంటే యేసయ్యా ఇట్లా వర్షం వస్తుంది, పప్పానానికి వస్తున్నారు, స్థలం లేదు, నువ్వే చూపించయ్యా దారి అనుకుంటే తెల్లారి ఎండ కాసి పప్పన్నాలు బాగా జరిగిపోయినాయి. మళ్ళీ పెళ్ళి అప్పుడు కూడా అలాగనే వర్షం వస్తుంటే తండ్రి ఈ పెళ్ళి అయిన దాకా నా పై అనుకున్నాను. పెళ్ళి అయినంత వరకు వర్షం లేదు. పెళ్ళి ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు 5 గంటలకు పెళ్ళి అయింది. 6 గంటల కాడ నుంచి వర్షం పడింది. దేవుడు నాకు మంచి మేలు చేశాడు. సాక్ష్యం చెబుతున్నాను. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ కలుగును. మా అమ్మాయిది మ్యారేజ్ అయితే నా చేతిలో డబ్బులు లేవు. అసలు యేసయ్యా డబ్బులు లేవు, నేను ఎలా చేయాలి అని దేవుడి మీద భారం వేస్తే డబ్బులు అందినాయి. ఏ సైతాన్ని శోధన లేకుండా పెళ్లి జరిగిపోయింది. బాగా సాక్ష్యం చక్కగా జరిగిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. అమ్మగారికి అయ్యారు నా వందనాలు. మా ఆయనకి నార్మల్ రిపోర్ట్లు వస్తే బీపీ ఎక్కువగా ఉన్నది, నార్మల్గా అయితే సాక్ష్యం చెప్పి నార్మల్ వచ్చేసిందమ్మా. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. లక్షలాది మంది ఈ కార్యక్రమం ద్వారా ఆదరించబట్టుకు, ఆశీర్వదించబట్టుకు కారణమైనటువంటి దుర్గమ్మ గారు రామచంద్రాపురం నుంచి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉన్నారు. దేవుడు అమితమైనటువంటి కృపను ఈ బిడ్డ మీద ఉంచి, తన కుటుంబం మీద ఉంచి ఇంకా అనేక సంవత్సరములు దీవెనలతో నింపబడాలి ప్రార్థన చేస్తాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రము. నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమునైనా సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించే సాధనములుగా మమ్మల్ని నిలబెట్టి ఉన్నావు. మాకు తోడ్పాటుగా ఇదిగో ప్రభువా ఈ బిడ్డను ప్రభువా మీరు నిలబెట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇహమందు పరమందు 100 రెట్లుగా నీ బిడ్డకు నేను అనుగ్రహించి మేళ్లతో నింపి నిన్ను ప్రేమించుచున్న నీ బిడ్డను ప్రభువా నీ దీర్ఘాయువు చేత తృప్తిపరచు.